సువార్త ప్రకటించని ఎడల నాకు హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పూట కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మనం ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, ఈ స్థలములో ప్రార్థనలో గడపటానికే వచ్చాం. పోటీలు పడి పాటలు పాడటం కాదు, కానీ లేకపోతే దీర్ఘకాలిక ప్రసంగాలు చెప్పటానికి వినటానికి కాదు, కానీ సంఘము కొరకు, దేశము కొరకు, సంఘ బిడ్డల కొరకు మనము ప్రార్థన చేసుకోవటానికే ఈ స్థలంలో ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. పాటలైనా క్లుప్తమే, ప్రసంగమైన క్లుప్తమే, మనకి ప్రార్థన చాలా ముఖ్యం. ప్రార్థన చాలా ముఖ్యం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరమగీతములు 6 అధ్యాయము 1 వాక్యము చదువుకుందాం. 6 అధ్యాయము 1 వాక్యాన్ని అందరూ తీయండి. ఈ మాటలు చదివేటప్పుడు ఇది పరమగీతము కనుక, అంటే పరసంబంధమైన గీతము కాబట్టి మీరు ఒక పరసంబంధమైన మనస్సుతోనే ఇది చదివినా ఇనినా ఈ పరసంబంధమైన మాధుర్యం మీకు అర్థమవుద్దు. కానీ లోక సంబంధమైన ఆలోచన జ్ఞానాలతో దీన్ని చదివితే మీకు ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ లాగా అర్థమవుతుంది. చదువుకుందాం. చదవండి. 1 వచనం. స్త్రీలలో అధిక సుందరవగు దానా, నీ ప్రియుడు ఎక్కడికి పోవును? నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడు ఏ దిక్కును తిరిగెను? అతడు ఏ దిక్కునకు తిరిగెను? మనము పోయి అతనిని వెతుకుదము రమ్ము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనములో మనము గమనించి చూస్తే ఇక్కడ సంఘము ఉన్నది. ఈ స్త్రీ అనగా సంఘము. చెప్పాలమ్మా, స్త్రీ అనగా సంఘము. ఈ సంఘమును కూర్చి గడిచిన దినాలలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవటం జరిగింది. ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు కలిగి ఉన్నా, మహిమ కలిగిన సంగమే, మహిమ కలిగిన సంగమే, మహిమ కలిగిన సంగమే, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరు? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరు? సంఘము. దేవునికి స్తోత్రం. అయితే ఈ సంఘము ఎలా ఉండాలి అంటే,
ఎత్తబడాలన్న కోరిక, ఎత్తబడాలన్న వాంఛ కలిగిన వారు వారిని సిద్ధపరుచుకుంటారు. వారి హల్లెలూయా అంటారంటే, ఇది ఏది నా సొంతము కాదు, నేను ప్రభువైన యేసుతో పరలోక రాజ్యములో 1000 సంవత్సరాలు పరిపాలనలో ఆయన సింహాసనము కుడి పార్శ్వములో నేను కూర్చుని ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటివారు భారము కలిగి ఉంటారు, అటివారు బాధ్యత కలిగి ఉంటారు, అటివారు ప్రసవ వేదనతో ఉంటారు, అటివారు ఆది అపోస్తుల ఉపదేశమును మగుటముగా ధరించుకొని జీవితాన్ని కొనసాగిస్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ సంఘమునకు పెట్టబడిన పేరు ఏమిటంటే, స్త్రీలలో అధిక సుందరవగు దాన. ఆ రాజ్యములో నీవు ప్రవేశించాలంటే నీకు భక్తి సరిపోదు. ఏమి సరిపోదమ్మా? భక్తి సరిపోదు. అధికమైన భక్తి, అధికమైన సిద్ధపాటు, అధికమైన ప్రార్థనా జీవితం, అధికమైన విధేయత, అధికమైన పరిశుద్ధత, అధికమైన ప్రార్థనా జీవితము నీ జీవితములో కలిగి నీ భక్తి జీవితాన్ని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. ఏదో వస్తున్నాం, ఆదివారము వస్తున్నాం, ప్రారంభములో రాలేకపోయినా, ఆరాధనకు రాలేకపోయినా, భోజనం సమయానికైనా వచ్చి ఒక ముద్దన్నం తిని వెళ్తున్నాం. ఏదో కలిగిన దాంట్లో చిల్లర మార్చుకుని కానుక కూడా వేస్తున్నాం. ఇది మా చర్చి అని చెప్పుకుంటున్నాం, మా పాస్టర్ అని చెప్పుకుంటున్నాం, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, మేము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాం, బ్రతుకుచున్నాం. ఆ బ్రతుకు సరిపోదు, ఆ బ్రతుకు సరిపోదు. అధికమైన ప్రార్థన జీవితం, అధికమైన పరిశుద్ధత, అధికమైన ఆత్మాభిషేకం, ప్రతి కోణములో ఏ కోణములో చూసినా అధికము 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 నీ భక్తి అధికముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన జీవితం అధికముగా ఉండాలి, నీ పరిశుద్ధత అధికముగా ఉండాలి, నీ కన్నీటి ప్రార్థన అధికముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిలో ఒక ఆశ ఉంటుంది. ఎవరైనా ఒక చీర కొనుక్కుంటే దానికంటే ఖరీదైంది నేను కొనుక్కొని కట్టుకోవాలని, ఎవరికైనా బిడ్డలు ఏదన్నా చేసి పెట్టుకుంటే వారికంటే రుచికరంగా నా బిడ్డలకు నేను చేసి పెట్టుకోవాలని, ఎవరైనా ఒక గృహాన్ని నిర్మాణం చేస్తే పరిస్థితులు అనుకూలపడిన వెంటనే వారికంటే మంచి గృహం నా బిడ్డలకు నేను కట్టాలని ప్రతి ఒక్కరిలో ఒక ఆశ, ఒక కోరిక సహజంగా మానవుల్లో ఉండటం తప్పు కాదు. అయితే నీవు ఆత్మ సంబంధముగా అదంతా లోకానుసరమైంది, అదంతా శరీరాను సంబంధమైంది. ఇప్పుడు నా దేవుడు చెప్తున్నాడు, భక్తి జీవితములో, పరిశుద్ధ జీవితములో, కన్నీటి ప్రార్థన విషయములో, ఉపవసించే విషయములో, ప్రభువు కొరకు పరుగెత్తే విషయములో, ప్రతి విషయములో అధికము 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 నీ జీవితములో అధికమైన అభిషేకము నీవు కలిగి నీ భక్తిని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ నీ భక్తిని నువ్వు కొనసాగిస్తూ కొనసాగిస్తుంటే ఇక నిన్ను చూసిన వారందరూ కూడా వేళన చేస్తారు. నిన్ను చూసిన వారందరూ కూడా వేళన చేస్తారు. ఇక్కడ 2 గుంపులు కనిపిస్తాయి. చెప్పాలి తల్లి, ఏ గుంపులు కనిపిస్తాయి? 2 గుంపులు కనిపిస్తాయి. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీతో కలిసి ప్రార్థన చేయాలని, నీతో కలిసి ఆత్మీయతలో ఎదగాలని, నీతో కలిసి అభిషేకం పొందాలని ఒక గుంపు ఆశపడుతుంది. దేవునికి స్తోత్రం.
మరొక గుంపు ఏం చేస్తుందంటే నీ భక్తిని ఎగతాళి చేస్తుంది, నీ ప్రార్థనా జీవితాన్ని ఎగతాళి చేస్తుంది, నీ కుటుంబాన్ని ఎగతాళి చేస్తుంది, నీ బిడ్డలను ఎగతాళి చేస్తుంది. నిన్ను ఎగతాళి చేసే గుంపు చెప్పాలమ్మా. ఏ గుంపు అది? ఒక గుంపు ఆశ ఏమిటంటే నీతో కలిసి ప్రార్థించాలని, నీతో కలిసి పరలోకములో ప్రవేశించాలని, నీతో కలిసి ఒక శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన అనుభవంలోకి రావాలని ఒక గుంపు ఆశపడుతుంది. ఇంకో గుంపు పరిస్థితి ఎలా ఉందంటే అది ఎగతాళి చేసే గుంపు. ఎగతాళి చేసే గుంపు. నువ్వు 6 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి? నువ్వు 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, శనివారం ప్రార్థనకి వెళుతున్నావు, ఆదివారం ప్రార్థనకి వెళుతున్నావు. ఎందుకు నీ అప్పులు అలాగే ఉన్నాయి? ఎందుకు నీ రోగం అలాగే ఉంది? ఎందుకు నీ బ్రతుకు అలాగే ఉంది? ఎందుకు నీ బిడ్డలు అలాగే ఉన్నారు? ఎందుకు నీ పరిస్థితులు అలాగే ఉన్నాయని ఈ గుంపు ఎగతాళి చేసే గుంపు. చెప్పాలమ్మ, ఏ గుంపు? ఎగతాళి చేసే గుంపు. ఈ గుంపు మాట్లాడుచున్న మాట ఏమిటంటే నీ ప్రియుడు ఎక్కడికి పోయాడు? నీ దేవుడు ఏమయ్యాడు? నీ భక్తి ఏమైంది? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు శిలువ మీద. ఆయన శిలువ మీద వేలాడుతూ ఉంటే అక్కడ కూడా 2 గుంపులు ఉన్నాయి. అక్కడ కూడా 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు అంటుంది, అసలు నువ్వు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. నీవు మమ్మల్ని కానీ రక్షించావంటే మేము మరలా వెళ్ళి దొంగతనం చేస్తాం, మరలా వెళ్ళి లోక సంబంధమైన దుర్వ్యసనాలలో, పాపపు వ్యసనాలలో మరలా మేము మునిగిపోతాం. నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా నువ్వు రక్షించవచ్చు కదా. అసలు నువ్వు దేవుడివేనా? అసలు నీకు మహిమ ఉందా? నీకు శక్తులు ఉన్నాయా? నీకు బలం ఉందా అంటున్నాడు ఒక గుంపు. మరొక గుంపు ఏమంటుందంటే, అయ్యా మేము ప్రభుత్వానికి వ్యతిరేకముగా, రాజుకు వ్యతిరేకముగా, ప్రభుత్వానికి వ్యతిరేకముగా మేము రాజ్యద్రోహులము కనుక, ప్రభుత్వానికి విరోధముగా పాపము చేసిన వారము కనుక, నేరము చేసిన వారము కనుక ఈ శిక్షకు మేము నిశ్చయముగా అర్హులమే. కానీ నీవు పరిశుద్ధుడవు, నీవు పాపము తెలియని వాడివి, ఎవరిని దూషించిన వ్యక్తివి కాదు, ఎవరిని ద్వేషించిన వ్యక్తివి కాదు. ఇదే రాజు సైనికులు రక్తపు మడుగులో అల్లాడుతుంటే నీ చేతులతో వారిని స్వస్థపరిచిన దినాలు మేము చూసామయ్యా మా కన్నులతో. కానీ వారే ఇప్పుడు నిన్ను సిలువకు వేలాడి తీశారు. ఇది చాలా బాధగా ఉందయ్యా. నువ్వు నీతివంతుడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు సృష్టికర్తవు. అయితే నీ రాజ్యములో ఈ దీనుడను, ఈ పాపిని, ఈ అభాగ్యుడను జ్ఞాపకము చేసుకో ప్రభువా, జ్ఞాపకము చేసుకో ప్రభువా. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మేము పాపము చేసాం, వయసు వరవడిని బట్టి మేము పాపం చేసాం. ఆ పాపానికి శిక్ష ఫలాన్ని ఈ దినాన్ని మేము అనుభవిస్తున్నాం. అయ్యా 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 అయ్యా, నీవు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, సృష్టికర్తవు కనుక నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఒక గుంపు విలపిస్తూ ఉంది. ఏం చేస్తుందమ్మా? విలపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఒక గుంపు అంటుంది, ఇదిగో
నీ దేవుడు నీ ప్రియుడు ఏమయ్యాడో? నువ్వింకా రోగముతోనే ఉన్నావు, నువ్వింకా అవసరముతోనే ఉన్నావు, నువ్వింకా ఆర్థికంగానే ఉన్నావు, నువ్వింకా సమస్యల మధ్యలోనే ఉన్నావు, ఇంకా రోగాల మధ్యలోనే ఉన్నావు, ఇంకా కన్నీళ్ళ మధ్యలోనే ఉన్నావు, ఇంకా నీ భవిష్యత్తు సక్సెస్ కాలేదు, ఇంకా నువ్వు ఆర్థికంగానే ఉన్నావు, ఇంకా నువ్వు చేయి చాపే స్థితిలోనే నీవు ఉన్నావు. నీ ప్రియుడు ఏమయ్యాడు? నీ దేవుడు ఏమయ్యాడు? నీ ప్రభు ఏమయ్యాడు? నీ ప్రభువే నీకుంటే ఈ శ్రమలేంటి, ఈ దరిద్రమేంటి, ఈ బాధలేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీ సమాధానం ఏంటి? అప్పుడు నీ సమాధానం ఏంటి? నీ దేవుడేంటి? నీ ప్రియుడేంటి? ఎక్కడికి పోయాడు? ఏంటి దరిద్రత, ఏంటి రోగం, ఏంటి బలహీనత, ఏంటి పరిస్థితులు, ఏంటి అప్పులు, ఏంటి సమస్యలు ఉన్నప్పుడు నీ ఆన్సర్ ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఎన్ని శ్రమలు నాకు ఎదురైనా, ఎన్ని నిందలు నాకు ఎదురైనా, ఎన్ని సమస్యలు నాకు ఎదురైనా, ప్రియుడు నావాడు. కొట్ట చప్పట్లో హల్లెలూయా. ప్రియుడు నావాడు, హల్లెలూయా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, దేవునికి స్తోత్రం. ఎన్ని పరిస్థితులు ఏ విధముగా ఉన్నా దేవుడు నావాడు, నేను నా దేవునికి సొంతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఒక వ్యక్తి కూటికి లేక, చెప్పాలి దేనికి లేక, చెప్పాలి దేనికి లేక, కూటికి లేక పందుల దొడ్లోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆ పందులు తరిమి కొట్టే, పందులు తరిమి కొట్టే. ప్రజలు చూసి గేలు చేస్తున్నారు ఆ వ్యక్తిని. కానీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వ్యక్తి ఒక మహారాజు కుమారుడు. ఎవరమ్మా? చెప్పాలి ఎవరమ్మా ఆ వ్యక్తి? ఆ పూటకు ఆ వ్యక్తి కూటికి లేని వ్యక్తి కావచ్చు, కానీ ఆ వ్యక్తి ఎవరు? మహారాజు యొక్క కుమారుడు. ఆ కుమారుడు ఆ స్థలములో నుంచి కానీ ఆ తండ్రి దగ్గరకు వస్తే, ఆ రాజు దగ్గరకు వస్తే అతని స్థానం ఏంటో నీకు తెలుసా? అతని స్థానం అక్కడ, అయ్యా ఒక ముద్ద పెట్టండి అని అడుక్కునే స్థానం కాదు, ఒక కూలివాని స్థానం కాదు, ఒక మేస్త్రి స్థానం కాదు, ఒక సూపర్వైజర్ స్థానం కాదు, ఒక మంత్రి స్థానము కాదు. సాక్షాత్తు ఆ రాజకుమారుడు, యువరాజు స్థానం. కూడా చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎలాంటి ఆర్థిక పరిస్థితులు నీ జీవితంలో ఉండొచ్చు, ఈరోజు ఏ విధమైన అవసరములు నీ జీవితంలో ఉండొచ్చు. నువ్వు ఎవరు అంటే
యేసయ్య నీకు సొంతం, నువ్వు యేసయ్యకు సొంతం. కూడా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి అక్కడ తినడానికి తిండి లేని వ్యక్తి కావచ్చు, కానీ ఇక్కడ ఈ రాజ్యములో ఆ వ్యక్తి రాకుమారుడు, యువరాజు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు ఈ స్థలంలో నీవు చాలా అవసరాలతో ఉండొచ్చు, ఆర్థికమైన పరిస్థితులతో ఉండొచ్చు, కానీ నీ స్థానము సామాన్యమైన స్థానము కాదు. నీ స్థానము మహారాజు సింహాసనములో కుడి పార్శ్వమున నీ స్థానం అన్న విషయాన్ని నీవు గుర్తించాలి, నీవు గమనించాలి. ఒక గుంపు వారు వచ్చి నిన్ను అడుగుతున్నారు, ఏంటి దరిద్రం? ఎంత ప్రార్థన చేసినా ఏంటి దరిద్రం, ఏంటి రోగం, ఏంటి పరిస్థితులు అంటే నువ్వు ఆ గుంపు వారితో సూటిగా చెప్పు, నాకున్న స్థానము సామాన్యమైన స్థానము కాదు. దేవునికి స్తోత్రం. నాకున్న స్థానము సామాన్యమైన స్థానము కాదు. నేను సామాన్యమైన వ్యక్తిని కానే కాదు. దేవునికి స్తోత్రం. దినమెల్లా చేతులు చాపి నా రాజు నా కొరకు, నా తండ్రి నా కొరకు, నా ప్రభు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. నా కొరకు ఏం చేస్తున్నాడమ్మా? నా కొరకు ఎదురు చూస్తున్నాడు. నా స్థానము సామాన్యమైన స్థానము కాదు. లేదు, ఈ గుంపు వారు నిన్ను చాలా ప్రలోభాలకు లోను చేస్తారు, నీ మనస్సును గాయపరుస్తారు, నిన్ను గేలు చేస్తారు, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను ఎగతాళి చేస్తారు. నువ్వు చెప్పాలి సూటిగా, నువ్వు చెప్పాలి తేటగా, నువ్వు చెప్పాలి ధైర్యముగా, నా ప్రియుడు నాకు సొంతం, నేను నా ప్రియునికి సొంతం, నా ప్రభువు నా కొరకు ఎదురు చూస్తున్నాడు, నా తండ్రి నా కొరకు ఎదురు చూస్తున్నాడు. నా తండ్రి నిద్ర మానేశాడు, నా తండ్రి ఆహారము తినటం మానేశాడు. అలా చూస్తున్నాడు. ఎప్పుడు నేను వస్తానా, ఎప్పుడు నేను వస్తానా? ఆ కుమారుని స్థానం నాకే సొంతం. ఆ కుమారుని స్థానం ఎవరికి సొంతం? నాకే సొంతం. నా కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు. నా కొరకు నేను వెళ్ళే వరకు భోజనము చేయక ఎదురు చూసేవారు ఉన్నారమ్మా. నేను వెళ్ళే వరకు నిద్రపోకుండా నా కొరకు ఎదురు చూసే తండ్రి నాకున్నాడు. నేను సామాన్యమైన వ్యక్తిని కానే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఈ అంత్య దినాలలో, ఎవరైతే ఈ దుర్దినాలలో, ఎవరైతే ఈ అపాయకరమైన దినాలలో, ఎవరైతే ఈ ఎగతాళి చేసేవా గుంపు అనేకమైన విషయాల్లో ప్రలోభితం చేసే వారి యొక్క పరిస్థితుల్లో ఎవరైతే ఆ విధముగా ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఆ విధముగా సిద్ధపడ్డారో, ఎవరైతే అధికమైన ప్రార్థనా జీవితం, అధికమైన పరిశుద్ధత, అధికమైన భక్తి, అధికమైన పరిశుద్ధత కలిగి ఉన్నారో వారి కొరకు నా దేవుడు దిగి రాబోచున్నాడు. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెండు వాక్యము చదువుదాం, రెండు వచనాలు చదువుదాం. పద్మములను వేరుకొనుటకు నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. కొరచప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉద్యానవనము అనగా ఆయన వ్యవసాయకుడు. ఇది ఆయన వ్యవసాయం అయి ఉన్నది. ఆయన సంఘములోనికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడమ్మా?
సంఘములోనికి వస్తున్నాడు. ఆయన ఉద్యానవనములోనికి వచ్చే సమయము ఆసన్నమైంది. ఆయన ఉద్యానవనములోనికి వచ్చి నీకు ఒంటి నిండా బంగారము, ఇంటి నిండా ఆశీర్వాదము ఇవ్వటానికి కాదు. ఆయన పద్మములను వేరుకొని పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళిపోవటానికి ఆయన వస్తున్నాడు. దుర్దినాలలో ఉన్నాము, రాకడ దినాలలో ఉన్నాము, చివరి దినాలలో ఉన్నాము. ఎటు చూసినా మరణ వార్తలే, ఎటు చూసినా యుద్ధ సమాచారాలే, ఎటు చూసినా రాకడ గురుతులను మనము చూస్తున్నాం. ఈ రాకడ గురుతులలో రహస్య రాకడ వస్తున్నది. ఆ రహస్య రాకడలో ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే అధికమైన ప్రార్థన జీవితం, ఎవరైతే అధికమైన పరిశుద్ధత, ఎవరైతే అధికమైన భక్తి, ఎవరైతే అధికమైన విధేయత కలిగి ఉన్నారో వారిని ఏరుకొని పోవటానికి ప్రియుడు వచ్చే సమయము ఆసన్నమైంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎగతాళి చేసే గుంపు నిన్ను ఎగతాళి చేస్తూ ఉంది. ఎన్నో విషయాలు నిన్ను గాయపరుస్తుంది. నీ ఆత్మీయతను చంపేయటానికి, నీ భక్తి జీవితాన్ని చల్లార్చటానికి, నీ పరిశుద్ధ జీవితము నువ్వు కోల్పోయేటట్లు చేయటానికి, నీ మనస్సును చెరపటానికి, నీ భక్తిని చెరపటానికి, నీ విశ్వాసము చెరపటానికి ఈ రెండవ గుంపు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నా వారి మధ్యలో ఉండి కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే, నీ పరిశుద్ధతను కాపాడుకుంటే, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటే ఆయన ఉద్యానవనమునకు వచ్చే సమయము ఆసన్నమైంది. ఆయన వస్తాడు, చూస్తాడు. ఎవరైతే స్త్రీలలో అధికమైన, అంటే స్త్రీ అంటే సంఘమునకు సాదృశ్యముగా ఉంది, అధికమైన భక్తి జీవితము కలిగి ఉన్నారు, అధికమైన భయభక్తులు కలిగి ఉన్నారు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు, ఆ పద్మములను, ఆ ఆత్మలను, ఆ విశ్వాసులను, ఆ బిడ్డలను ఆయన ఏరుకొని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్ర. అన్ని తీసుకుని పోయేవాడు కాదు ఆయన, అందరిని తీసుకుపోయేవాడు కాదు ఆయన. ఆయన యారుతాడు. ఏం చేస్తాడమ్మా? చెప్పాలి ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వు కూరగాయలు కొనుగోలు చేయటానికి వెళతావు, ఉన్నవన్నీ పోసుకుని రావు. ఏం చేస్తావు ప్రసన్న? ఏం చేస్తావు? మంచివి ఏం చేస్తావు? మంచివి బెండకాయలు అయితే ఇరుసు కూడా చూస్తావు. బెండకాయలు అయితే ఏం చేస్తావు? ఇరుసు కూడా చూస్తావు. లేతగా ఉన్నాయో లేదో, ఉడికే స్వభావం ఉన్నో లేదో, దీన్ని కూరలు వేస్తే కూర అంతా నాశనం చేస్తుందేమో అని విరిచి నొక్కి గిల్లి చూసి ఏరుకొని వస్తావు. ఎలా వస్తావు? ఏరుకొని వస్తావు. ఆ విధముగా నా దేవుడు సంఘములోనికి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ సంఘములో ఆయన పద్మములను ఏరుకోవటానికి వస్తాడు. నీవు మనుష్యులకు అందముగా కనిపించడం కాదు, మనుష్యుల దృష్టిలో అధిక సుందరివతిగా కనిపించటం కాదు, నీవు ఆయన దృష్టిలో ఒక పద్మముగా నీవు కనిపించాలి. ఇదిగో ఈ గుంపు వారు భయంకరమైన ప్రలోభితము ఈ బిడ్డను చేస్తుంటే, ఈ బిడ్డ చాలా బాధతో ఒక పూట ఒక మాట మాట్లాడింది. ఏమిటంటే, మొదటి అధ్యాయము 6వ వచనము చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంది. చదవండి తల్లి, ఆ మాట ముగించుకుందాం. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. ఇదిగో లోకమా, లోకములోన ఎగతాళి చేయు గుంపులో ఉన్నవారులారా, నేను నల్లగా ఉన్నానని, నా జీవితములు అంత సొగసులు స్వారూప్యాలు లేవని,
అంత వైభవమేమి నా దగ్గర నీకు కనిపించట్లేదని చిన్న చూపు నన్ను చూస్తున్నావేమో. నేను ఎవరినో నీకు తెలుసా? నేను ఎండ తగిలిన దానను కూడా చెప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. నేనెవరినో తెలుసా? నేను ఎండ తగిలిన దానను, శ్రమల పాలైతి సొమ్మసిల్లితి, సిలువకు నే చేరితి. అందరూ మోకరించి శ్రీకరుడానా సిలువను మోసి, ఆదరణే చూపినవే, నూతన బలమిచ్చిన. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి చూపినావే, నూతన బలమిచ్చినావే. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆ శ్రమలలో, ఆ ఇరుకులలో, ఆ ఇబ్బందులలో ఏ సంఘము నిలుస్తుందో, ఏ విశ్వాసి నిలుస్తున్నారో వారిని కొనుపోవటానికి ఆయన దివి నుండి భూమికి దిగి వస్తూ ఉన్నాడు. మరి నీ జీవితంలో ఎగతాళి చేయు గుంపుల మధ్యలో నీవున్నా, గేలు చేయి వారి మధ్యలో నీవున్నా, నీ విశ్వాసాన్ని కాపాడుకొని, నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకొని నీవు నా ప్రభు కొరకు నిలిచినట్లయితే, పరిశుద్ధతలో నిలిచినట్లయితే, భక్తి జీవితంలో నిలిచినట్లయితే, సంఘములో సాక్షిగా నీవు నిలిచినట్లయితే, ఆయన ఏరుకొని పోవటానికి, ఆయన రాజ్యమునకు ఏరుకొని పోవటానికి, ఆయన రాకడలో నిన్ను ఎత్తుకొని వెళ్ళటానికి, ఆ స్థానాన్ని నీ సొంతము చేయటానికి, ఆ స్థానాన్ని నీ సొంతము చేయటానికి నా దేవుడు ఆకాశము నుంచి దిగి వస్తూ ఉన్నాడు. నా దేవుడు ఆకాశము నుంచి దిగి వస్తూ ఉన్నాడు. మరి అధికమైన ప్రార్థనా జీవితము నువ్వు కలిగి ఉన్నావా? అధికమైన భక్తి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? అధికము